వరల్డ్ క్రికెట్లో చోకర్స్ అనగానే గుర్తొచ్చే పేరు సౌత్ ఆఫ్రికా. గెలిచే మ్యాచ్లో తరచుగా చేజేతిలా ఓడిపోయే టీంను చోకర్స్ గా పిలుస్తారు. ఇప్పుడు ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ చోకర్స్ ట్రాక్ ను మళ్లీ తగిలించుకునేలా కనిపిస్తోంది. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ దీనికి ఉదాహరణ. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ని ఆర్సీబీ దారుణంగా ఓడిపోయింది. 15.3 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసిన ఆర్సీబీ 27 బంతుల్లో 59 పరుగులు చేయాల్సి ఉండగా 26 బంతుల్లో కేవలం 16 పరుగులే చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ సన్ రైజర్స్ బౌలర్లను ఊచకోతకొస్తే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. దాంతో ప్లే ఆఫ్ టాప్ 2లో నిలవడానికి కీలకమైన మ్యాచ్లో ఓటమి పాలయ్యారు. ఓవర్కి 10కి పైగా పరుగులు చేస్తూ ఇక విజయమే తదుపరి అనుకున్న సమయంలో 42 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ కు వరుసగా క్యూ కట్టి పాత రోజులను గుర్తు చేసింది. చిత్తు చేసి ఆర్సీబీ ప్లే ఆఫ్ టాప్ 2 స్థానాలపై సన్ రైజర్స్ నీళ్లు చల్లింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీ కూడా అదే రేంజ్ లో ఎదురుదాడి చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ క్రీజ్లో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 80 పరుగులు జోడించారు. విరాట్ కోహ్లీ 25 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్తో 43 పరుగులు బాదగా ఫిల్ సాల్ట్ 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 పరుగులు నమోదు చేశాడు. ఫిల్ సాల్ట్ క్రీజ్లో ఉన్నంత వరకు ఓవర్కి 10కి పైగా రన్ రేట్తో జట్టును ముందుకు నడిపించాడు. సాల్ట్, మయాంక్ అగర్వాల్ అవుట్ అయిన తర్వాత కెప్టెన్ జితేష్ శర్మ, రజత్ పటిదార్ అదే రన్ రేట్తో ముందుకు తీసుకెళ్లారు. పటిదార్ అవుట్ అయిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. 15.3 ఓవర్లలో 173 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ 19.5 ఓవర్లకే 189 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆర్సీబీ ఇలాంటి దారుణమైన పెర్ఫార్మెన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ప్లే ఆఫ్స్ కు మరికొద్ది రోజులే మిగిలి ఉన్న సమయంలో ఆర్సీబీ ఇలా ఓడిపోవడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.